ప్రైజ్ లార్డ్. ఈరోజు మెసేజ్ వచ్చి, ఎవరైతే దేవుని కోసం నిలబడాలి అనుకుంటున్నాడో, ఎవరైతే దేవుళ్ళు బలపడాలి అనుకుంటున్నాడో వాళ్ళకే ఈ వాక్యం, ఈ శుభవాక్యం. ఎలాగ బలపడాలంటే అందరూ చెప్తారు ప్రార్థన చేయాలి అని, ఇది అందరూ తెలిసిందే. కానీ ఇంకో రెండో కోణం ఉంది. ఏంటో తెలుసా? నీకు తెలిసిన మాటలు, నీవు విన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులకి చెప్పడమే. దీని ద్వారా రెండు లాభాలు. ఒకటి, నీకు ఇంకొంచెం లోతుగా దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. రెండోది వచ్చి, నీకు తెలియకనే నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే, 1 తలాంతు, 2 తలాంతులు, 5 తలాంతులు మనం చూడగలం. 2 తలాంతుల్లోడు ఏం చేస్తున్నాడో బిజినెస్ చేసి ఇంక 2 తలాంతులు సంపాదించాడంట. మనకు తెలిసిన కథలే కదా. 1 తలాంతుడు బూచిపెట్టడం, 5 తలాంతులు మళ్ళీ సంపాదించడం. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ 2 తలాంతులు. 2 తలాంతులు ఎవడంటే దేవుని గురించి ఇతరులు చెబుతూ ఎదుగుతూ పోతూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇలాగా నువ్వు కూడా ఎదగడానికి ప్రయత్నం చేయి. నీకు తెలిసి తెలియని మాటలే దేవుని చెప్పు. నువ్వు వ్యభిచారమైనా సరే, దొంగమైనా సరే, ఇతరులను మోసం చేసిన వాడమైనా సరే, ప్రజెంట్ చేస్తున్న వాడమైనా సరే, నువ్వు వాటి నుంచి విడుదల పొందుకోవాలని ఆలోచన నీకు ఉంటే, ఆసక్తి ఉంటే, అయ్యా నేను ఈ పాప నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యభిచారం నుంచి, ఈ దొంగతనం నుంచి, ఈ నరహత్య నుంచి, మోసం చేసే తనం నుంచి నేను విడుదల పొందుకొని మంచిగా బతకాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ విడుదల రావట్లేదని చింతిస్తున్నావా? అది శుభవాక్యం నీకే. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు దేవుని గురించి ఏమైతే వింటున్నావో యాస్టీజ్గా చెప్పమని నేను చెప్పను. ఒకవేళ గుర్తుంటే చెప్పు, ఒకవేళ గుర్తు లేదా నీకు గుర్తున్న వరకే, నువ్వు తెలుసుకున్న దాని వరకే ఇతరులకి చెప్పడానికి ప్రయత్నించు. యాస్ నేను అడగచ్చు, నేను చూసిన ప్రతి ఒక్కరు నువ్వు నాకు చెప్పడం ఏందిరా అని. అప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? నా నిమిత్తము ఎన్నో బాధలు వస్తాయి, అన్నిటిని ఓర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు కదా. అలాగా సంతోషించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకటి, మనం మారడానికి కావాల్సింది ప్రార్థనా జీవితం. రెండోది, నీకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులకి పంచడం. ఇక్కడ మనం చూడగలం, 1 తలాంతోడు ఎవరికేం షేర్ చేసుకోలేదు. విత్తన చోట కోయివాడు అని పైకి దేవుణ్ణే విమర్శిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది అంటుంటారు, నేను సువార్త చేయాల్సిన అవసరం ఏముంది? సృష్టిని కలిగి చేసినవాడు కదా, జగదోత్పత్తి వేయబడక మునుపు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల కదా, తల్లి గర్భం నిర్మింపక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు కదా, ఆయన చిటికేసి చాలు కదా మారిపోతారు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, మీకు గొప్ప తీర్పులు ఉన్నాయి. ఇప్పుడైనా మారు మనసు పొంది నీకు తెలిసిన వాక్యాన్ని ఇతరులకి చెప్పు. అలా ఎందుకు చెప్పమన్నాడో తెలుసా? ఆయన ఈ భూమి మీదకు చేయమన్నాడు. నా తండ్రి ఏం చేయటం నేను చూచుతున్నా దాన్ని నేను చేయుచున్నాను అన్నాడు. ఈ భూమి మీదకి ఏసై వచ్చి ఏం చేయటం నువ్వు చూసావో దానినే నువ్వు చేయాలి ఈ భూమి మీద. ఒకవేళ నువ్వు చేయలేదు అని అంటే నువ్వు ఆయన బిడ్డవు కాదని అర్థం. హల్లెలూయా. అంటే నువ్వు అద్భుతాలు చేయాలని నేను చెప్పట్లేదు. జస్ట్ లైక్ దట్, నీకు ఇవ్వబడిన తలాంతు సువార్త చేయడమా? సువార్త చేయి. ఆ సువార్త చేస్తూ ఉండగానే జ్ఞానాత్మనిస్తాడు దేవుడు. ఆ సువార్త చేస్తుండగానే అద్భుతాలు చేయ ఆత్మనిస్తాడు దేవుడు. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోవాలా, ఒకేసారి ఏది కుదరదు కదా. ఓర్పు, ఓపిక, సహనము, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ అన్నీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.